పారిశుద్ధ కార్మికులతో కలిసి కేటీఆర్ మధ్యాహ్న భోజనం చేశారు. కొత్త ఏడాది సందర్భంగా పారిశుద్ధ కార్మికులతో కేటీఆర్ భోజనం చేశారు. తెలంగాణ భవన్లో మధ్యాహ్నం భోజన కార్యక్రమంలో పాల్గొన్నారు మేయర్. కొత్త ఏడాది సందర్భంగా పారిశుద్ధ కార్మికులతో కలిసి భోజనం చేశారు కేటీఆర్. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి బ్రహ్మాజీ అందిస్తారు. బ్రహ్మాజీ, భవానీ, ప్రభుత్వంలో దాదాపు 10 ఏళ్ల పాటు ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా మంత్రి కేటీఆర్ పురపాలక శాఖ మంత్రిగా ఉన్న సమయంలో కూడా ప్రతి ఏడాది పారిశుద్ధ కార్మికులందరితో పిలిపించుకొని వాళ్ళతో భోజనం చేస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్రాంతంలో, అంటే ఒకసారి హైదరాబాద్, ఒకసారి సిరిసిల్ల, ఒకసారి కరీంనగర్, ఒకసారి వరంగల్ ఇలా చేస్తూ ఉంటారు. అయితే అది జనవరి 1 అని కాదు, కానీ ఒక సందర్భం చూసి ఆయన ఏర్పాటు చేస్తూ ఉండేవాళ్ళు. అయితే ఈసారి మాత్రం అధికారం కోల్పోయిందట. మొదటిసారి తనను కలవడానికి తెలంగాణ భవన్ కు భారీ ఎత్తున వచ్చినటువంటి అభిమానులు వాళ్ళందరికీ దృష్టిలో పెట్టుకుని, అయితే పారిశుద్ధ కార్మికులందరినీ కూడా వాళ్ళ ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ నేపథ్యంలో వాళ్ళకు ఉన్నటువంటి సౌకర్యాలు కానీ జీతాలకు సంబంధించిన అంశాలన్నీ తెలుసుకునేందుకు తమ పార్టీ ఎప్పుడు కూడా భరోసా ఉంటుంది అనే ఉద్దేశంతో ఈ రోజు తెలంగాణ భవన్ లో పారిశుద్ధ కార్మికులందరికీ కూడా ఆయన విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అందరికీ కూడా దగ్గర ఉండి వడ్డిస్తూ అండ్ వాళ్ళందరితో కూడా ఆప్యాయంగా మాట్లాడుతూ ప్రస్తుతం ఎలా ఉంది, గత ప్రభుత్వంలో కానీ ఇప్పుడు కానీ ఏమైనా సమస్యలు ఉన్నాయా అంటూ కూడా వాళ్ళతో ఆరాధిస్తున్నట్టు తెలుస్తుంది. భవాని, థ్యాంక్ యూ బ్రహ్మాజీ.